జాతిరత్నాలు సినిమా, మ్యాడ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్, సింగిల్, రీసెంట్ గా లిటిల్ హార్ట్, ఈ సినిమాలన్నీ చూసి కొంతమంది అయితే అంటారు ఇదేమి పెద్ద కామెడీ కాదు. ఈ విషయంలో నాకు చాలా మందికి చాలా సార్లు డిబేట్ జరిగింది. వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్తా. ఒకవేళ ఆ సినిమాలు గనక నిజంగా లేజీ రైటింగ్, గ్రాంటెడ్ రైటింగ్ అయ్యుంటే ఆ రిజల్ట్ ఎలా ఉండేదో అదే మిత్రమండలి. అంటే ఎస్, హానెస్ట్ గా సినిమా అయితే ఒక మంచి అటెంప్ట్ అనుకొని స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ కూడా వర్క్ అవ్వలేదు భయ్య. ఎక్స్పెషల్ గా సినిమాలో కథ గురించి గానీ, స్క్రీన్ ప్లే గురించి గానీ ఎవరం మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్టింగ్ లో మేకర్సే ఇది పెద్ద కథ కాదు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. రామ్ చరణ్ గారి వాయిస్ ఓవర్ తో ఈ మ్యాటర్ అంతా కూడా చెప్తారు. ఒక కామెడీ సినిమాకి కావాల్సిన ఫుల్ ప్యాక్డ్ ఆర్టిస్టులు మిత్రమండలి సినిమాలో అడుగడుగునా ఉన్నారు. అయితే చాలా మంది సినిమా ఎండ్ వరకు ట్రై చేస్తున్నా కూడా పెద్దగా నవ్వైతే రాదు. మరీ కామెడీ ఏమీ లేకుండా సినిమా అంతా బోరింగ్ గా ఉందా అంటే బోరింగ్ గా అయితే ఏమీ లేదు, కానీ అనుకున్నంత డెన్సిటీలో కామెడీ సినిమాలో అయితే వర్కౌట్ అవ్వలేదని చెప్తా. ఇక ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ గానే అనిపించింది భయ్య. ఎందుకంటే సినిమా ఇక్కడ లేస్తుందేమో, ఇక్కడ నుంచి లేస్తుందేమో అని నేను చాలా చోట్ల వెయిట్ చేసి చూసా, కానీ ఎక్కడ కూడా లేవ్వలేదు. ఫైనల్ గా సినిమా గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక కామెడీ డ్రామా మిస్ఫైర్ అయితే ఎలా ఉంటుందో అదే మిత్రమండలి సినిమా అని చెప్తా. ఇది మిత్రమండలి సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి.